Boys and girls, good morning. See what we have with us today. Royal Enfield Himalayan 450 2024 అనుకుంటా ఈ వెహికల్. నా ఫ్రెండ్ది ఇది 2024 తీసుకున్నాడు తను. సో నేను ఇది ఎప్పటి నుంచి నడుపుదాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇది హైట్ ఉంటుందని నేను ఎప్పుడు 825 దీని సీట్ హైట్. సో ఇంత సీట్ హైట్ మన వల్ల అవుతుందా లేదా అని చెప్పి నేను ఇప్పుడు ట్రై చేయలేదు. ఒక అంత కదలదు ఇది, డెఫినెట్గా టిప్టో అవుతుంది. మా పర్లేదు కదులుతుంది ఇది. దీని టీఎఫ్టీ డిస్ప్లే బాగుంటుంది కదరా. నాకు లిటరల్గా టిప్టో అవుతుంది ఇది. నువ్వు ఎక్కే దిగింది కాస్త, ఇది ఇంకా స్మూత్గా ఉంది. దీనికి మెయిన్ ఒక దగ్గరే 1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. అన్నిటికా ఇదే ప్రాబ్లమా? గేర్ బాక్స్ చాలా స్మూత్ ఉంది, కొంచెం కాదు చాలా స్మూత్ ఉంది. మేనర్స్ ఉండదు, లెఫ్ట్ బ్లాక్ చేస్తారు, ఫ్రీ లెఫ్ట్. జనాలకి ఇంకా నిద్ర మాత్రం వదిలినట్లేదు, ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు అటు ఇటు. ఇప్పుడు ఆబ్వియస్గా నేను స్పీడ్తోనే కంపేర్ చేసుకుంటాను, నాకు అది అలవాటు అయిపోయింది కాబట్టి. ఆ ఇన్స్టెంట్ పుల్ దీంట్లో కనిపించట్లేదు, కానీ గేర్ బాక్స్ చాలా బాగుంది. నా హైట్ 5'8", నాకు కూడా టిప్ టోయింగ్ అవుతుంది. షార్ట్ రైడర్స్కి చాలా కష్టం అది.
ఇంకా ఎక్స్ట్రీమ్లీ మెంట్ ఫర్ టాల్ పీపుల్ అండ్ అడ్వెంచర్ రైడింగ్. అసలు గేర్లు అయితే వేస్తున్నట్టు కూడా తెలియదు, ఇట్లా అంత స్మూత్గా ఉంది. అది ఓన్లీ ఈ బండికా లేకపోతే అన్ని బండ్లు ఇంతే ఉంటాయో మరి. ఇది జస్ట్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతే, నేనేమీ రివ్యూ చేయట్లేదు దీన్ని, నాకు ఎట్లా అనిపిస్తుందో బండి నడపడానికి అంతే. రోడ్ల మీద కంటే ఆఫ్ రోడ్ తీసుకెళ్తే దీని కేపబిలిటీస్ అన్నీ ఇంకా బాగా తెలుస్తాయి. ఇప్పుడేముంది నార్మల్ బైక్ లాగా స్మూత్గా ఉంది, కాకపోతే పైకి ఉంది బాగా, అంతే డిఫరెన్స్. వెయిట్ కూడా ఉంది బాగా. ఇందాక నా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాడికి కూడా వాడు 5'11" అంత ఉంటాడు, వాడికి కూడా టిప్ట్ అవుతుందంట. ఒక్కొక్కసారి ఆ వెయిట్కి కాలు స్లిప్ అవుతుందంట. మెన్యూరింగ్ అయితే బాగుంది, ఇంత పెద్ద బండి అయినా కూడా. బై ది వే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం గచ్చిబౌలి నుంచి కేపీహెచ్పికి. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినాలరా అన్నాడు ఇడు పొద్దున్నే ఫోన్ చేసి నాకు. ఎక్కడరా అంటే ఇట్లా కేపీహెచ్పి అన్నాడు. పాయ, కీమా దోశ ఇవన్నీ ఉంటాయంట. నేను కూడా విన్నాను కేపీహెచ్పిలో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందని. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, సర్లే ఛాన్స్ దొరికింది అట్లా. యాక్చువల్ పడుకుందాం అనుకున్నాను, బైక్ రైడ్ అంటే నాకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది. లేట్ అయింది యాక్చువల్ నైట్ పడుకునేసరికి. నిద్రపోతున్నాను కానీ ఇంక రైడ్ అనేసరికి నేను సర్లే ఐ కుడెంట్ సే నో. నా కెమెరా యాంగిల్ స్పీడ్కి తగ్గట్టు ఉంటుంది, స్పీడ్ 4 అని నా బైక్కి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు హిమాలయన్కి ఇది ఎట్లా క్యాప్చర్ అవుతుందో, ఈ వ్యూ ఎలా ఉందో నాకు తెలియదు, ఒకసారి చూడాలి. అరే ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా, అసలు ఆడ కట్టుకొట్టాల్సిన అవసరం ఏముంది? న్యూట్రల్కి వచ్చేస్తుంది, అదే చెప్తా. అదే అరే ఏంట్రా రోడ్డు ఎవరు చూడట్లేదు? ఏమో ఆగి ఆగని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు. ఇందాక ఆమె అయితే చూడని కూడా చూడట్లేదుగా, అసలు స్ట్రైట్ వెళ్ళిపోతుంది అంతే. గోల్డెన్ రిట్రీవర్ మా చెల్లికి చాలా ఇష్టం. ఏంట్రా ఇది మంచి లొకాలిటీ, కాలనీ లాగా ఉంది. అదేలే ఇక్కడ మళ్ళీ సెగ్మెంట్స్ లాగా ఉంటాయి వాళ్ళకి, కాలనీస్ లాగా. సస్పెన్షన్ స్టిల్ మన స్పీడ్ 400 విన్ అవుద్ది. ఏం సస్పెన్షన్ సెటప్ రా స్పీడ్ 400 మాత్రం. ఓడియమ్మా
పట్టచ్చు, అటు అక్కడ పట్టచ్చు. ఓకే, నైస్. చాలా బాగుంది రైడ్. కాకపోతే నాట్ మెంట్ ఫర్ మీ సార్. చాలా హైట్, చాలా వెయిట్, बहुत कष्ट है. వచ్చింది మన బ్రేక్ఫాస్ట్. ఏంట్రా ఇది? పూరి పాయానా? పూరి కీమా. ఓకే, టేస్ట్ చేసి వద్దాం అట్లా. ఒకవేళ బాగుంటే మీకు కూడా సజెస్ట్ చేస్తాను. ఇది ఎగ్ దోశ పాయ. ఇలాంటి ఫుడ్ హైదరాబాద్లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసాను నేను నా ఫ్రెండ్. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. మీరు కూడా రావాలనుకుంటే ఇది చిత్తూరు నాయుడు వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్, కేపీహెచ్పి. నాకు రూట్ అయితే ఎగ్జాక్ట్ తెలీదు, వీడేదో సందుల్లో తీసుకొచ్చాడు నన్ను. ఒకవేళ మీరు రావాలనుకుంటే రండి. బ్రేక్ఫాస్ట్ ఓకే, బాగుంది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఇది, సో అలా అయింది. వాడు 5-10 ఉంటాడు, వాడికి కూడా కావాలి అందట్లే కంప్లీట్గా. ఫోరం సుజనా మాల్ నుంచి నెక్సెస్ మాల్ అయినప్పటి నుంచి నేను వెళ్ళా దీనికి. ఫోరం మాల్కి ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడప్పుడు, మరి ఇది చేంజ్ అయిన దగ్గర నుంచి సమ్మో నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదేంటి కొత్తగా ఉంది? ఏంటో బిల్డింగ్ లేస్తే హైదరాబాద్లో అయితే ఎవరు ఉంటున్నారో వీటిలో. అసలు వాటర్ సప్లై ఎక్కడి నుంచి అవుతుందో అర్థం కాదు నాకు, అది పెద్ద డౌట్. ఇంత పాపులేటెడ్ ఒక క్యాపిటల్కి. నేను ఇందా చెప్పినట్టు ఒకటి మాత్రం బాగుంది, దీన్ని మెనూరింగ్ చాలా ఈజీగా ఉంది. ఇంత పెద్ద బండి అయినా కూడా మెనూరింగ్ ఈజీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత ఈజీగా దీన్ని అటు ఇటు తిప్పచ్చు, కార్నర్ చేయొచ్చు అని. బాగుంది, ఈజీగా ఉంది. సాటర్డే మార్నింగ్ పొద్దున్నే ఎక్కడికి రా మీరు అందరూ వెళ్తుంది? నేనంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాను. ఎవర్రా మీరంతా? ఎక్కడికి వెళ్తారా మీరు? సాటర్డే ఈవినింగ్ అంటే సరే ఓకే, వీకెండ్ బయటికి వెళ్తారు, సినిమాలు షికార్లు. పొద్దున్నే 8 అయింది, ఇప్పుడు ఎక్కడ రా ఇంత? ఏంటో ఒక్క మనిషి కూర్చున్నాడు, ఆయన కూడా ఇరుక్కు కూర్చున్నాడు. సైబర్ టవర్స్.
బిఎండబ్ల్యూని చూస్తే మనకి డ్రూలింగే. ఈ బిల్డింగ్ భలే ఉంటుంది నైట్ టైమ్స్. అసలు మార్నింగే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రేంజ్ రోవర్ 9009. వచ్చేసాం బ్యాక్ ఇంటికి. సో రైడ్ వాజ్ గుడ్. బాగుంది బైక్, చాలా బాగుంది. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్స్ అవన్నీ క్రూజర్స్ కదా, మంచిగా స్లోగా నీట్గా కామ్గా దాని స్టైల్ అది గుడుగుడుగుడుగుడుగు అనుకుంటూ. నాకేంటంటే కొంచెం స్పీడ్ కావాలి. అట్లాగని డ్యూక్ లాగా మేనియాక్స్ కాదు, ఒక లెవెల్ ఆఫ్ స్పీడ్ ఉంటే నాకు ఇష్టం. స్ట్రీట్ నేకెడ్ బైక్స్ ఇష్టం నాకు. సో నా ఫ్రెండ్ది కాంటినెంటల్ జీటీ నడిపాను నేను ఒకసారి. కాంటినెంటల్ జీటీ నడిపినప్పుడు నా పర్సెప్షన్ మారింది. బాగుంది, ఇవి కూడా స్పీడ్ వెళ్తాయి అనిపించింది, మంచి స్పీడ్ వెళ్ళే మెషిన్స్ అని. సో ఇది నడిపినాక మళ్ళీ అలాంటి ఒపీనియన్ వచ్చింది. కాకపోతే చాలా హైట్, ఇట్స్ జస్ట్ దట్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంతే. టాల్ పీపుల్కి మంచి బైక్ ఇది, అడ్వెంచర్ టూరింగ్ చేయాలనుకుంటే. టాల్ పీపుల్ ఇన్ ద సెన్స్ మినిమం 5 feet 10 inches ఉండాలి. 5'10" అంటే మినిమం ఇది. దీనికి 6 and above బాగుంటుంది నాకు తెలిసి. సీట్ అడ్జస్టబుల్ ఉంది, బట్ స్టిల్ చాలా పొడుగు. దీని ట్యాంక్ చూడండి ఎంత ఉందో, 17 liters అనుకుంటా దీని ట్యాంక్. 30 liters మైలేజ్ అంట, అంతా బాగుంది. మా ఫ్రెండ్ చెప్తుంది ఏంటంటే న్యూట్రల్కి వస్తుందంట ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చినప్పుడు, డైరెక్ట్ 2కి రాకుండా. అదో చిన్న ఇష్యూ ఉందంటున్నాడు. బైక్ వాజ్ గుడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బాయ్, సీ యూ, టేక్ కేర్.